దేవా, నన్ను పిలిచారా మాస్టర్? అవును పిలిచాను. నీకేమైనా చెవుడు వచ్చిందా? లేదు మాస్టర్. ఇలా రా. మాస్టర్, ఇక్కడ కొన్ని ఆచారాలున్నాయి, కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే నాకు నచ్చదు. పాటించకపోతే నేను సహించను. ఆ విషయం గురించి నాకు కూడా తెలుసు మాస్టర్. ఇంతవరకు నువ్వు ఏ అమ్మాయితోనూ మాట్లాడుతుండగా నేను ఒక్కసారి కూడా చూడలేదు. వ్యాయామం విద్యలోనే కాదు, ఆ స్వామి భక్తిలో కూడా నువ్వే ముందున్నావు. మీరిప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నిన్ను వెతుక్కుంటూ ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చింది. అమ్మాయా? నన్ను వెతుక్కుంటున్నా? ఎవరు మాస్టర్? స్కూల్ టీచర్ అని చెప్పింది. నీతో ఏదో మాట్లాడాలని చెప్పి అక్కడే ఉంది. ఏంటి? ఆ టీచరా? ఆవిడ నాతో మాట్లాడడానికి వచ్చారా? నీకు తెలీదా? నిజంగానే నాకేం తెలీదు మాస్టర్. నీకేం తెలియకపోతే మంచిది. ఇక్కడ కసరత్తు నేర్చుకునే వాళ్ళకి కొన్ని పద్ధతులున్నాయి. వాటిని మనం తప్పకుండా పాటించాలి. లేదంటే ఆ స్వామికి మనం నచ్చం. ఈ విషయం నువ్వు బాగా గుర్తుంచుకో. ఎవరి కసరత్తు వాళ్ళు చేయండి. మరి ఆ టీచరు? టీచర్దేముంది, అక్కడే ఉండ. నువ్వు నిలబడి తనే వెళ్ళిపోతుంది. తన గురించి ఆలోచన అనవసరం. అర్థమైందా? కానివ్వండి. ఆగిపోయావేంటి? ఏంటి ఆపేశావా? అవును, ఈ రోజుకి ఇంకా. అదేంటి, రోజు ఎక్కువసేపు చేసేవాడివి, అప్పుడే ఎందుకు ఆపేశావు? ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన పనుంది మాస్టర్. నేను చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయిగా? ఏది మర్చిపోలేదు మాస్టర్. నేను వస్తాను మాస్టర్. వెళ్ళరా. దేవా, ఏంటి మాస్టర్? దుష్టశక్తులు ఎన్నో రూపాలలో ఎన్నో విధాలుగా మనల్ని పరీక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. కానీ యథార్థం ఏదైతే ఉందో దానిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దాని గురించే ఆలోచించాలి. ఆంజనేయ స్వామినే మనసులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. ఇక కోపం తెప్పించే పని నేను ఎప్పుడైనా చేశానా? లేదుగా. ఒక ఆడపిల్ల కనిపించగానే కరిగిపోయే బలహీనుడు కాదు దేవా. నాకు తెలుసు, నువ్వే నా నిజమైన శిష్యుడివి. వెళ్ళిరా. దేవా, ఇటువైపు వెళ్తున్నావేంటి? అది టీచర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, ఆవిడ కంటపడకుండా ఉండాలని. అయ్యో దేవా సార్, అటువైపు నుండి వెళ్తున్నారు? ఓహో,
అటువైపు నుండి వెళ్తే నేను ఆయన్ని కలవలేను అనుకున్నారేమో. ఉమ్. ఉమ్. ఏమైనా తెలిసిందా మేడం? ఒక్క లెక్కలో తేడా ఉంది. మన కొబ్బరి తోటకు సంబంధించిన లెక్కల్లో కాస్త తేడా ఉంది. మంచిది, మీరు ఈ విషయం వదిలేకండి మేడం. నేను మేనేజర్తో మాట్లాడాలి. అతన్ని ఇక్కడికి రమ్మను. ఇప్పుడే వెళ్ళి పిలుస్తాను. మంచి విషయాలకి ఆలస్యం చేయకూడదు. అర్చన మేడం పిలిచారా? ఆ పిలిచాను. నీతో నాకు ఒక చిన్న పనుంది. ఎప్పటినుంచి మీరు తప్పుడు లెక్కలు రాయడం మొదలుపెట్టారు? అయ్యో మేడం నేనా? మీరే కదా మొదటి నుండి తోటకు సంబంధించిన లెక్కలన్నీ రాస్తున్నారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంత కాలంగా మీరు ఈ తప్పుడు లెక్కల్ని రాస్తున్నారు అని. అదేం లేదమ్మా, నేనే తప్పుడు లెక్క రాయలేదు. ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నాకేం తెలియదు అసలు. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి చాలు. లెక్కల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా మీరేదో సత్యహరిశ్చంద్రుడిలాగా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. అది మీ ప్రవర్తనలో కూడా ఉండాలి. ఎప్పుడూ తేడా జరగలేదమ్మా, నాకు తెలుసు. లెక్కలు అసలు తేడా లేదమ్మా. అలాగైతే మీరు లెక్కల్ని సరిగ్గా చూసుకోవడం లేదన్నమాట. ఈ మధ్యకాలంలో తోటలో లోడ్కి సంబంధించిన లెక్కలన్నీ మీరే కదా రాశారు? అవును. మన తోట నుండి మార్కెట్కి ఎన్ని లారీల లోడ్ వెళ్ళింది? 10. మీకు ఖచ్చితంగా తెలుసుగా? తెలుసు. మరి 9 లారీల లోడ్ మాత్రమే మార్కెట్కి చేరింది. మీ లెక్కల పుస్తకంలో కూడా అలాగే రాసుంది. మిగతా ఒక లారీ వెళ్లే దారిలో మాయమైపోయిందా? అది కూడా లారీతో పాటు. అసలు ఆ లోడ్ ఏమైపోయింది? మరి అదగా చెప్పండి. ఆ ఒక్క లారీ లోడు ఏమైంది? ఆ ఒక్క లోడ్ని చిన్నా తీసుకువెళ్ళాడు. చిన్న తీసుకువెళ్ళాడా? మన పొలంలో పనిచేసే ఆ చిన్నానా? అవును. ఓ బావుంది. అంటే మీరు ఆ చిన్నగాడు కలిసి ఆ లారీని మాయం చేశారన్నమాట. అయ్యో అర్చనమ్మ, నాకు అటువంటి ఉద్దేశం లేదమ్మా. మరి ఆ లోడ్ని ఏం చేశారు? తోటలో పనిచేసే ఒక పనివాడు లోడ్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? అది దేవాసార్ అడిగారట. అది మాత్రమే కాదమ్మా, దాని గురించి మీతో ఏమీ చెప్పొద్దన్నారమ్మా, అందుకే చెప్పలేదు. తప్పు చేసింది చాలదన్నట్టు మీరిప్పుడు నా ముందు నిలబడి మాట్లాడుతున్నారు. దేవాసార్ చెప్పొద్దని చెప్పాక నేను మాత్రం ఏం చేయగలను? నేను కేవలం జీతానికి పనిచేసేవాణ్ణి. సరే, ఈసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు ఇటువంటి తప్పు చేస్తే దానికి మీకు క్షమాపణ ఉండదు. లేదు అర్చనమ్మా, ఇక మీదట నేను ఇటువంటి పనులేవి చేయదలుచుకోలేదమ్మా. సరే వెళ్ళండి. ఈ గొలుసు ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. సార్, దేవా సార్, సార్ ఒక నిమిషం ఆగండి. సార్, ఎందుకు పరిగెడుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. సార్, సార్ నేను మీకు ఒక విషయం గురించి చెప్పాలి. పరిగెత్తకండి. దేవా సార్, సార్ ఒక్క నిమిషం ఆగండి. దేవా సార్, ఇక్కడే కదా ఉండాలి, ఇంతలో ఎక్కడికి వెళ్ళారు? స్కూల్లో పిల్లలాగా ఎందుకు అలా పరిగెట్టడం? ఆయన కోసం ఎక్కడని వెతకాలి ఇప్పుడు? వెళ్ళిపోయిందా? కనిపించట్లేదే. దేవా సార్,
ఏంటి సార్ ఇది? ఆహా, నేను ఎన్నిసార్లు పిలిచాను? నన్ను పిలిచారా? నాకు వినిపించలేదే. ఆంజనేయ, మరి లేకపోతే ఏంటి? ఎంత దూరం పరిగెట్టాను, మీరు అస్సలు ఆగలేదు. ఏంటి ఏంటి విషయం? ఏంటిది? స్వీట్స్ సార్, తెరిచి చూడొచ్చు కదా. ఇది దేనికి? దేనికైతే ఏంటి, ఇస్తున్నాను, తీసుకోవచ్చు కదా. స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. తీసుకోండి సార్. ఇది నాకు ఎందుకు ఇస్తున్నారు? ఇది మీరు తీసుకుంటారా లేదా? స్కూల్లో ఒక కంప్యూటర్ కొని పెట్టాను. ఆ సంతోషం పంచుకోవడానికే ఈ స్వీట్స్. కంప్యూటర్ కొన్నది నేను కాదు కదా టీచర్. నాకెందుకు ఇస్తున్నారు? మీరు కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి చెప్పండి? మీ కారణంగానే కదా కంప్యూటర్ కొన్నది. నా కారణంగానా? మ్మ్. కానీ నేను కంప్యూటర్ కొనలేదు కదా. ఏంటి సార్? ఇదిగో ఇది తీసుకోండి. అయ్యో వద్దు, ఇది మీకోసమే సార్, మీరే తీసుకెళ్ళండి. సరే సరే. సార్ ఆగండి, నేను చెప్పాల్సింది ఇంకా చెప్పలేదు. ఏంటి టీచర్, ఏమైంది? ఆ, నా ఉంగరం ఇక్కడెక్కడ పడిపోయింది. బంగారు ఉంగరమా టీచరు? బంగారు ఉంగరమే. అయితే ఉండండి, నేను చూస్తాను. మీకు ఉంగరం వద్దా? ఆ, అది ఒకవేళ దొరికితే నువ్వే తీసుకో. ఆయమ్మా, 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 తీసుకో తీసుకో జాగ్రత్తగా. ఇంత బరువుని తల మీద పెట్టుకుని ఎందుకు మోసుకొచ్చి వచ్చిన్నా? ఇది నేను పెట్టుకున్నది కాదా ఆయమ్మా, వాళ్ళే నా తల మీద పెట్టారు. ఎవరు? అదే ఆ మార్కెట్లో షాప్ ఆవిడ ఆ తల మీద పెట్టింది. మీరిచ్చిన లిస్టు ప్రకారం అన్ని తీసుకొచ్చాను, మీరు ఒకసారి చూసుకోండి. మరి అవన్నీ నేను చూసుకుంటానులే, నువ్వు కాసేపు కూర్చో. టీ తాగుతావా? టీ వద్దాయమ్మా, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి. మేబీ వీఆర్ పూర్స్ పూర్స్ బట్ వీఆర్ నాట్ బలహీన పనివాళ్ళం. బరువుకి మెడంత బాగా నొప్పి చేసింది. ఇదిగో. ఓ గ్లాస్ ఏం వద్దు, అలాగే ఇచ్చామా. మేడం, చిన్న పాపం ఎన్ని నీళ్లు తాగుతున్నాడో. ఇన్ని సామాన్లు మోసుకొని వచ్చినందుకు దాహంగా ఉన్నట్టుంది. అవును, దాహంగానే ఉంది. అంత దూరం నుండి మోసుకొచ్చాను కదా, అందుకని. ఇంతవరకు నేను ఈ విధంగా కొబ్బరి నీళ్లు తాగడం ఎవరినీ చూడలేదు. అయ్యో, ఇంత దాహంగా ఉందా నీకు? నీళ్లు తాగితే ఎలా? ఆయమ్మ తనకి నీళ్లు మాత్రం ఇచ్చే బదులు కాస్త మజ్జిగ జ్యూస్ ఏదైనా ఇవ్వచ్చుగా. ఈ చిన్న లాంటి విఐపీలకు అటువంటివే కదా ఇవ్వాలి. ఆయమ్మకి అర్థం కాలేదా? చిన్న ఇప్పుడు మన పాత చిన్న కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. లెక్కల్లో తేడాలొచ్చినప్పుడే ఎంత గొప్పవాడయ్యాడో అర్థమైంది. ఇంతకీ నీ వ్యాపారం ఎలా సాగుతోంది చిన్నా? అంతా సవ్యంగానే సాగుతోందిగా? తర్వాత లోడ్ ఎప్పుడు? మేడం, ఇక మీదట తన్ని మనం చిన్నయ్య గారు అని పిలిస్తే సరిగ్గా ఉంటుందేమో. తను బాగా వ్యాపారం చేస్తున్నాడు కదా. గంగా, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి మేడం? అది మన తోటుంది కదా, అక్కడొక రోజు 10 లారీల కొబ్బరికాయలు మార్కెట్కి అమ్మడానికి బయలుదేరాయి. కానీ అక్కడికి 9 లారీలు చేరుకున్నాయి. మధ్యదారిలో ఒక లోడ్ ఏవైందో ఎవ్వరికీ తెలియలేదు. మరి ఆ లోడ్ ఏవైందో నీకేమైనా తెలుసా? ఓ, నేను ఇంటి పని మనిషి మాత్రమే, దాని గురించి నాకెలా తెలుస్తుంది? అదిగో మన చిన్న అక్కడున్నాడు కదా, చిన్న సార్ని అడిగితే ఒక్క నిమిషంలో తెలుసుకొని చెప్పేస్తాడు. ఎందుకంటే మన తోటలో ముఖ్యమైన పనివాడు కదా. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. చిన్నాని అడిగితే తను చెప్తాడు. చిన్న,
ఆ ఒక లోడ్ కొబ్బరికాయలు ఏవయ్యాయో నీకేమైనా తెలుసా? చెప్పు చిన్నా, ఆ ఒక్క లోడు ఏమైపోయింది? అయ్యో, మర్యాదగా నిజం చెప్పు చిన్నా, ఆ ఒక్క లోడు కొబ్బరికాయలు ఏమయ్యాయి? మోసం చేసి అమ్మేశావు కదా? అర్చనమ్మా, మరి ఆ లోడ్ని నువ్వు ఏం చేశావో మర్యాదగా చెప్పు. అర్చన మేడం, చిన్న ఆలోచించే విధానం చూస్తుంటే ఏదో పెద్ద విషయమే ఉందనిపిస్తుంది. చిన్నా, ఏం జరిగిందో నువ్వు త్వరగా చెప్తే నీకే మంచిది. లేకపోతే నేనిక్కడికి పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు నేను దాని గురించి ఈ విధంగా నిలబెట్టి అడుగుతారనుకోకు. అందుకని ఎవరికి చెప్తావో అది నువ్వే నిర్ణయించుకో. అర్చనమ్మా, నేను తప్పు చేశాను. ఈ మోసం నువ్వు ఒక్కడివే చేసావంటే అది నేను నమ్మను. నీతో ఇంకా ఎవరున్నారు? అమ్మా అర్చన, చిన్న ఎప్పుడు ఏ తప్పు చేయడమ్మా. వాళ్ళ తాతల కాలం నుంచి మన దగ్గరే పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా నమ్మకస్తులమ్మా. ఆ తప్పు చేసిన వాళ్లను వెనకేసుకురావడం మీకు చాలా బాగా వచ్చు. వాడితో ఎవరెవరున్నారో నా ఉద్దేశం ఈ మోసంలో ఎవరెవరికి భాగం ఉందో తెలియాలి. ఆయమ్మా, దీని గురించి నీకు తెలుసా? అయ్యో, దీని గురించి తెలీదమ్మా. మీరెవరూ నాకు నిజం చెప్పరుగా? నాకేమీ తెలీదనుకోవద్దు చిన్నా. మళ్ళీ ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందంటే నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద పడి భిక్ష వెత్తుకుంటారు. చెప్పింది అర్థమైందిగా? పోరా. మోసం చేసిన వాళ్లను, తనకి తోడుగా ఉన్న వాళ్లను ఏదో ఒక రోజు అందరి ముందు నిలబెట్టి నేను వాళ్ల పరువు తీస్తాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదని గుర్తుంచుకోండి. సార్కి నువ్వు స్వీట్స్ అయితే ఇచ్చావు కానీ అసలు విషయం చెప్పకుండా వచ్చేసావు టీచర్. ఇలా అయితే ఎలా? మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. నన్నేం చేయమంటావు చెప్పు? సార్ చేతిలో స్వీట్స్ పెట్టి అసలు విషయం చెప్దాం అనుకున్నాను. నేను చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంకా నన్నేం చేయమంటావు? అప్పటికే నేను దేవాసారి వెనక పరిగెడుతూ స్వీట్స్ చేతిలో పెట్టాను. ఆయన వెనక పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి నాకు ఆయాసం వచ్చింది తెలుసా? అదే మరి మా దేవాసారిలో ఉన్న స్పెషల్. ఊర్లో ఎక్కడ ఏ అమ్మాయిని చూసినా సరే వెంటనే ఆయన వెనక్కి తిరిగి పరిగెడతారు. ఇంతవరకు ఒక్క అమ్మాయితో కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన గురించి చెప్పాలంటే నీతోనే మాట్లాడారు. దేవా సర్వెంట్ పరిగెత్తు మరి ఆయనతో మాట్లాడొచ్చో కదా. చాలే ఊరుకో. నేను అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టను. నిజానికి అది అస్సలు నచ్చదు. నువ్వు దాన్ని పెద్ద చేసి ఏవేవో ఊహించుకోవద్దు. టీచర్, చేపలమ్మే ఆవిడ ఇటువైపే వస్తోంది. మనల్ని చూసిందంటే ఇంక వదిలిపెట్టదు. రండి వెళ్దాం. ఎప్పుడు మీరిద్దరూ కూడా కలిసే వెళ్తున్నారు? మీ ఇద్దరు మంచి స్నేహితులా? కలిసి వెళ్తే తప్పేముంది చెప్పు? ఇప్పుడిద్దరూ కలిసి ఇంటికేగా వెళ్లేది? అవును, ఇంటికే. ఈ టీచర్ అమ్మకి నువ్వెప్పుడు తోడుగా వెళ్లటం మంచిదని నాకు అనిపిస్తుంది. ఈ వయసులో ఆడపిల్లలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకరిని తోడుగా తీసుకువెళ్ళడం మంచిదేగా. అలాగేలే, ఇక మేము ఇంటికి వెళ్తాం. చూడు టీచర్ అమ్మా, ఈ రోజు నేను మీ ఇంటికి వస్తాను. ఇప్పుడే పట్టిన చేపలివి, ధర కూడా బాగా తగ్గించిస్తాను. ఈ రోజే వద్దులే, ఇంకెప్పుడైనా తీసుకుంటాను. వద్దన్నందుకు ఏమైనా అనుకుంటుందేమో. అనుకుంటే అనుకోని. కమలక్క, మంచి చేపలున్నాయి, ఇవ్వమంటావా? వద్దు. ఏదేమైనా నువ్విచ్చిన స్వీట్స్ వల్ల దేవసార్లో చాలా మార్పు కనిపించింది. ఆయన మనసు పూర్తిగా మారిపోయిందేమోనని నాకు అనుమానంగా ఉంది. చాలే, అలాంటిదేం కాదు.